Granite Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 900 ప్రైవేట్ ఉద్యోగం లేకపోయినా పీఎఫ్ సౌకర్యం అందుబాటులో లేకపోయినా భవిష్యత్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. ముఖ్యంగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల కోసం తీసుకొచ్చిన ప్రత్యేక పథకం ద్వారా నెలకు 3,000 వరకు పెన్షన్ పొందే అవకాశం కల్పిస్తోంది. చిన్న మొత్తంలో నెలసరి చెల్లింపులు చేసే 60 ఏళ్లు పూర్తయ్యాక జీవితాంతం పెన్షన్ అందించే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన ప్రస్తుతం అసంఘటిత రంగ కార్మికులకు భరోసాగా మారుతోంది. వీధి వ్యాపారులు, రిక్షా కార్మికులు, కూలీలు, గృహ సహాయకులు, బీడీ కార్మికులు, వ్యవసాయ కూలీలు, చెప్పుల మరమ్మతుదారులు, హ్యాండ్లూమ్ కార్మికులు వంటి వర్గాలకు ఈ పథకం వర్తిస్తుంది. స్థిరమైన ఉద్యోగం లేకపోయినా నెలకు 15,000 లోపు ఆదాయం ఉన్నవారు ఈ స్కీమ్లో చేరే అవకాశం ఉంది. 2019లో ప్రారంభమైన ఈ పథకాన్ని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసున్న వారు ఇందులో నమోదు చేసుకోవచ్చు. సభ్యుల వయసును బట్టి నెలకు 55 నుంచి 200 వరకు చెల్లించాల్సి ఉంటుంది. 18 ఏళ్ల వయసులో చేరిన వారు తక్కువ మొత్తమే చెల్లించాలి. వయసు పెరిగే కొద్దీ నెలసరి చెల్లింపు కూడా పెరుగుతుంది. ఈ పథకంలో సభ్యత్వం తీసుకున్న వారు 60 ఏళ్లు పూర్తయ్యే వరకు నిరంతరం చందా చెల్లిస్తే ఆ తర్వాత ప్రతి నెల కనీసం 3,000 పెన్షన్ పొందుతారు. పెన్షన్ పొందుతున్న వ్యక్తి మరణిస్తే జీవిత భాగస్వామికి 50% కుటుంబ పెన్షన్ రూపంలో అందుతుంది. అంటే భార్య లేదా భర్తకు నెలకు 1,500 వరకు లభించే అవకాశం ఉంది. అసంఘటిత రంగంలో దేశవ్యాప్తంగా కోట్లాది మంది పనిచేస్తున్నారు. వీరిలో చాలా మందికి పీఎఫ్, ఈఎస్ఐ వంటి భద్రతా పథకాలు అందుబాటులో ఉండవు. ఈ పరిస్థితుల్లో వృద్ధాప్యంలో ఆదాయం లేక ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారికి ఈ పథకం ఒక ఆర్థిక భరోసాగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ స్కీమ్లో చేరడానికి ఆధార్ కార్డ్, సేవింగ్స్ బ్యాంక్ ఖాతా, జన్ ధన్ అకౌంట్ వివరాలు అవసరమవుతాయి. బ్యాంక్ ఖాతా నుంచి ఆటో డెబిట్ సౌకర్యం ద్వారా నెలసరి చందా కట్ అవుతుంది. దరఖాస్తు ప్రక్రియను కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా పూర్తి చేయవచ్చు. అదనంగా ఎల్ఐసి, ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐ కార్యాలయాల్లో కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. సమీపంలోని ఎస్ఎస్సి కేంద్రం వివరాలను అధికారిక పోర్టల్ రాష్ట్రం, జిల్లా, మండల వివరాలు నమోదు చేసి తెలుసుకోవచ్చు. గ్రామ స్థాయిలో పనిచేసే విలేజ్ లెవెల్ ఎంటర్ప్రెన్యూర్లు ప్రజలకు దరఖాస్తు ప్రక్రియలో సహాయం చేస్తున్నారు. ఈ పథకంలోని ప్రధాన లక్ష్యం స్థిరమైన ఉద్యోగం లేకపోయినా వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత పొందాలనుకునే వారికి ఇది ఉపయోగకరంగా పథకంగా భావిస్తున్నారు.